యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనేసి స్టార్ట్ చేస్తారా, లేదు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేస్తారా? సో ఆ ఇయర్లో నాకు ఏజ్ లేకుండా, సో ఆ ఇయర్ నేను అటెంప్ట్ ఇవ్వలేదు. అయితే 2022 ఏప్రిల్లోనే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అంటే ఇంకా నేను చాలా రిగరస్గా ప్రిపేర్ అయింది ఎక్కడ అంటే, ఇదంతా ఒక ఫౌండేషన్ లాగా నాకు చాలా రిగరస్గా, చాలా ఇప్పుడు ఒక మ్యారథాన్లో మనం లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. ఆ స్టేజ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మధ్యలో ఎవ్రీ వీకెండ్ నేను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళాను. మోస్ట్ ఫ్రూట్ఫుల్ థింగ్. ఇంటి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి, ఇంటికాడ ప్రిపేర్ అయ్యి ఇక్కడ వీకెండ్స్ లో వచ్చి రాసేవాళ్ళు. ఫౌండేషన్ చాలా గట్టిగా వేసుకోవాలనుకుంటారు. ఫౌండేషన్ మీకు సెల్ఫ్ రావడానికి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? ఏ బుక్స్ చదివేవాళ్ళు, ఎలా చదివేవాళ్ళు, నోట్ మేకింగ్ ఏమైనా చేసుకున్నారా? అందరూ చదివే బుక్స్ చదివేదాన్ని సార్. కాకపోతే ఏంటి అంటే, ఎవ్రీబడి రాసే దానికంటే నేను కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఇన్నోవేటివ్గా రాస్తే నా ప్రతి ఆన్సర్లో ఒక ఎక్స్ట్రా 1 మార్క్ వస్తే మొత్తం కలిపి నాకు అందరికంటే ఒక 50-60 మార్క్స్ ఎక్కువ ఉంటాను అనేదే నా స్ట్రాటజీ. సో దానికోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ కానివ్వండి, ఇంట్రడక్షన్స్, కన్క్లూజన్స్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం కానివ్వండి, గ్రాఫ్స్ కానివ్వండి, మన ఎకనామిక్ సర్వే, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అవన్నీ నోట్ చేసుకోవడం కానివ్వండి. సో నాకు ఏంటి అంటే, నాకు ఆన్సర్స్ రాసేటప్పటికి ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ నాకు ఎవ్రీ టాపిక్కి ఉంది. ఎవ్రీ టాపిక్కి సంబంధించిన ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉంది. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్, ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో దానికి తగ్గట్టు ఆన్సర్ రాయడం మాత్రమే నేను ఎగ్జామ్లో చేసింది.